all, welcome back to our channel. So students, in this video we will discuss the 2 marks important questions of unit 2 in e-global business, that is e-global business models. Previous videos lo mana channel lo anni subjects ki related aina videos unna e-global business lo everything I have uploaded. If you want, just go out, check out in our channel. So 2 marks ki brief ga explanation kosam ee video cheyadam jarugutundi. Okay, like last time last minute explanation laga. Okay na. So the first important question is e-marketplaces. అసలు e-marketplaces అంటే ఏంటంటే ఇంటర్నెట్ బేస్ చేసుకొని బిజినెస్ టు బిజినెస్ని ఈ-మార్కెట్ ప్లేసెస్ అని అంటాం. ఓకేనా. సో ఏదైతే ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైతే యాక్టివిటీస్ని కానీ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారో దట్ విల్ బిట్వీన్ బిజినెస్ టు బిజినెస్, ఒక బిజినెస్ ఇంకొక బిజినెస్తోని యాక్టివిటీస్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ షేర్ చేసినప్పుడు దాన్ని మనం ఈ మార్కెట్ ప్లేసెస్ అని అంటాం. ఓకేనా. సో ఇది ఒక థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ అనమాట. సో వేర్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీతోని బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది బిజినెస్ యాక్టివిటీస్ చేసినప్పుడు దాన్ని మనం ఈ మార్కెట్ ప్లేస్ అని అంటాం. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లింక్డ్ఇన్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ని మీరు మెన్షన్ చేయండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇది స్ట్రాటజీస్ని టెక్నాలజీస్ని ఎంపవర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో కస్టమర్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, దాని మీద వర్కౌట్ చేయడమే సిఆర్ఎం అని అంటాం. దాన్ని కనుక కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యాష్. ఈ క్యాష్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ క్యాష్. ఓకేనా. ఎలక్ట్రానిక్ క్యాష్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫామ్. ఓకేనా. ఇందులో హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మనం క్యాష్ క్యారీ చేస్తున్నాం అనుకోండి, అది థెఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ రిస్క్ అనేది ఉంటుంది. అదే క్యాష్ మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఉంటే ఎట్లా ఉంటుంది, ఇట్ విల్ బి మోర్ సెక్యూరిటీ. ఓకే, ఇట్ విల్ బి మోర్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు కీప్ ఇట్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి C2C. C2C అంటే ఏంది, కస్టమర్ టు కస్టమర్. ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్కి బయింగ్ అండ్ సెల్లింగ్ అవుతున్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ OLX అని చెప్పిన, అక్కడ కస్టమర్ ఇంకొక కస్టమర్ మీట్ అవుతారు. వెన్ వన్ కస్టమర్ ఈజ్ మీటింగ్ అనదర్ కస్టమర్, దట్ ఈస్ కాల్డ్ C2C బిజినెస్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ B2C అంటే బిజినెస్ టు కస్టమర్. ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఏంటంటే బిజినెస్ కన్జ్యూమర్ దగ్గరికి రావడం. ఓకేనా. ఇప్పుడు లైక్ ఇది కూడా చెప్పిన, మన ఇంటి ముంగడు కొంతమంది వచ్చి బుక్స్ అమ్ముతారు, కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. దట్ ఈస్ కాల్డ్ B2C. బిజినెస్ ఈజ్ కమింగ్ టు కన్జ్యూమర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి రికరింగ్ రిజర్వ్. ఈ రికరింగ్ రిజర్వ్ అంటే ఏంటంటే వీక్లీ కానీ ఇయర్లీ కానీ మంత్లీ కానీ ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో దాన్ని మనం రికరింగ్ రెవెన్యూ అని అంటాం, రిజర్వ్ అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఏజెంట్ సెల్ ఇన్సూరెన్స్ కవర్ టు క్లయింట్, వేర్ క్లయింట్ హ్యాస్ టు పే ప్రీమియం అమౌంట్. క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ యాన్యువల్లీ కానీ మనం అమౌంట్ అనేది పే చేస్తాం ఇన్సూరెన్స్లో. సో ద ప్రీమియం అమౌంట్ ఏదైతే కంపెనీ ఎర్న్ చేస్తుందో దాన్నే మనం రికరింగ్ రెవెన్యూ అని అంటాం. ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ యూజ్డ్ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటున్నాను. ఈ ఫిక్స్డ్ యూజ్డ్ సబ్స్క్రిప్షన్ మోడల్ అంటే ఏంది, ఇయర్లీ కానీ మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక పర్టికులర్ పీరియడ్ ఒక పర్టికులర్ ప్రైస్తోని మనం ఆ సబ్స్క్రిప్షన్ కొంటున్నప్పుడు, సో ఇదేం చేస్తుంది, ఆ పర్టికులర్ టైం వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ టైం డ్యూరేషన్ వరకు ఇట్లాంటివని. ఇప్పుడు మనం జియోలో రీఛార్జ్ చేసుకుంటాం, అవునా, 1 మంత్కి చేస్తున్నామా, 3 మంత్స్కి చేస్తున్నామా, 1 ఇయర్కి చేసుకుంటున్నామా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక ప్యాక్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ సబ్స్క్రిప్షన్, రైట్. ఆ 28 డేస్ వరకు అది ఫిక్స్డ్ అనమాట. Same like that. Okay, so this is all about the video. I hope that you have got clarity. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. See you on the next video. Bye bye everyone.